హలో బాబాయ్, నేను మీ హరికృష్ణ బాబాయ్. బిగ్ బాస్ సీజన్ 9 కంటెన్షన్స్ ఎవరు 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 ఎవరని మన మైండ్లో కొద్దిగా టెన్షన్ వచ్చేస్తుంది. చాలా మందికి బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళకి అలాగే ఉంది. ఎవరు సెలబ్రిటీస్, ఎవరు కామన్ మ్యాన్స్, ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని. నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫైనల్ అయిన వాళ్ళు ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరు చెప్పి మళ్ళా సెలబ్రిటీస్ నేమ్ చెప్పాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ సీజన్ 9కి సెలెక్ట్ అయిన కామన్ మ్యాన్స్ లో ద బెస్ట్ పర్ఫార్మర్స్ 5 మంది లేదా 6 మంది తీసుకుంటారండి 15 మెంబర్స్ లో. వాళ్ళలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చిన వాళ్ళు ప్లస్ సెలెక్ట్ అయిన వాళ్ళలో కూడా మాస్క్ మ్యాన్ హరీష్ ద బెస్ట్ పర్ఫార్మర్ అండి. అతను ఎంత కరెక్ట్ గా ఆడుతున్నాడు అంటే అంత పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు. బిగ్ బాస్ సీజన్ 9 కూడా అతను సూటబుల్ క్యాండిడేట్. అలాగే దమ్ము శ్రీజ, నేను ఫస్ట్ మీకు బిగ్ బాస్ సీజన్ అగ్ని పరీక్ష షో స్టార్ట్ అయినప్పుడే చెప్పాను అమ్మాయి బాగా పర్ఫార్మెన్స్ చేస్తుందని. ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఆ అమ్మాయి ఇచ్చిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అండి, చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్. ఓకే, తర్వాత ప్రియా శెట్టి కూడా మంచి పర్ఫార్మర్ అండి. మంచి గేమ్ లో మంచి తెలివిగా గేమ్ ఆడుతుంది. ప్లస్ మంచిగా ఆ అమ్మాయి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చూడడానికి కూడా క్యూట్ గా ఉంది. ప్లస్ ఆ అమ్మాయికి ఓటు శాతం కూడా చాలా బాగా పడ్డాయి. అందువల్ల ఆ అమ్మాయిని కూడా సెలెక్ట్ అయిపోయింది. ఈ ముగ్గురు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా మంచి గేమ్ ఉండడం వల్ల డైరెక్ట్ గా సెలెక్ట్ అయిపోయారు, ఓటు శాతంలో కూడా బాగా ఉండడం వల్ల. అలాగే ఇంకా 2 ఉన్నారండి. ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు, అతను కూడా బెస్ట్ పర్ఫార్మర్ అంటే బెస్ట్ పర్ఫార్మర్ గా చేశాడండి. కొద్దిగా స్లోగా ఉన్నా అతను స్టార్టింగ్ లో, కానీ ఓవరాల్ గా గేమ్ లో చూస్తే అతను తెలివిగా బాగానే ఆడాడు. నెక్స్ట్ 5th ప్లేస్ కి 3 ఉన్నారండి, ఒకరు కాదు. మనము సెలెక్ట్ కరెక్ట్ గా గెస్ చేయలేకున్నాము. 4 మెంబర్స్ అయితే పక్కా అయిపోయింది. 5th ప్లేస్ లో డిమాన్ పవన్ లేదా మర్యాద మనీష్, వీళ్ళు 2 మంచి ఫైట్ లో ఓటు శాతంలో కూడా సరి సమానంగా ఉన్నారు. వీళ్ళిద్దరు కాకపోతే నాగుకు అవకాశం ఉందండి. లాయర్ నాగ్ ఉన్నాడు కదా, అతను కూడా మంచి తెలివిగా గేమ్ బాగా ఆడాడు. అతనుకు చాలా పర్సెంట్ అవకాశం ఉంది, చాలా 50% అతనికి చాలా అవకాశం ఉంది. వీళ్ళ ముగ్గురికి అది వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తారా ఎక్కడ వస్తారని తెలియదు. వీళ్ళ ముగ్గురులో ఒక్కరు మటుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తారు. ఇది కామన్ మ్యాన్స్ లో ఇచ్చిన అప్డేట్స్ అండి. ఇంకా సెలబ్రిటీస్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యుయల్ అంటే మీకు నేను చెప్పని అవసరం లేదు. ద బెస్ట్ కమెడియన్ ఇన్ జబర్దస్త్. ప్రజెంట్ మంచి ట్రెండింగ్ లో ఉన్నాడు, మంచి అతను పీక్ స్టేజ్ లో ఉన్నాడు అండి. అతని గురించి సెకండ్ సెలబ్రిటీ ఎవరంటే రీతు చౌదరి. ఈ అమ్మాయి గురించి చెప్పుకోవాలంటే మనకి అవసరమే లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎంత మందికి తెలుసు అంటే అంతమంది తెలుసు. ప్లస్ మన సుధీర్ భయ్యతో కూడా యాక్ట్ చేసింది. ప్లస్ చాలా వరకు రీతు చౌదరికి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈ అమ్మాయిని ఎందుకు ఎస్పెషల్ గా తీసుకున్నారంటే గేమ్స్ లో బాగా ఆడుతుంది, అందరిని బాగా నవ్విస్తుంది, కొద్దిగా పాజిటివ్ గా కూడా ఏమన్నా ఒకరు తీసుకుంటుంది. ప్లస్ ఎలాంటి ఏమంటారు అగ్గేస్తే బగ్గనేలాగా రచ్చ కూడా పెట్టగలుగుతుంది. ఈ అమ్మాయికి వల్ల బిగ్ బాస్ కి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి రీతు చౌదరిని ఎస్పెషల్ గా తీసుకున్నారు. అండ్ థర్డ్ సెలబ్రిటీని ఎవరు తీసుకున్నారంటే మీరు గెస్ చేసి ఉండరు. ఇతను ఈ మధ్య కాలంలో సీరియల్స్ కనపడడం లేదు. ఒక సీరియల్ యాక్టర్ అండ్ మూవీ ఆర్టిస్ట్ భరణి శంకర్. మీకు ఇతను 7th సీరియల్లో అయితే చాలా బాగా ఎక్కువ యాక్ట్ చేశాడండి, చాలా బాగా 4వ సారికి విలన్ గా చేశారు. అలాగే రామయ్య వస్తావయ్య, పాండవులు 9లో చాలా మంచి రోల్స్ చేశాడు. అలాగే చాలా మూవీస్ లో కూడా ఇతను ఉన్నాడండి, భరణి శంకర్. ఇతను గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా సీనియర్ యాక్టర్. ఇతను సీనియర్ యాక్టర్స్ లో తీసుకోవాలని చెప్పి ఇతని పేరు తీసుకున్నారు. ఇక 5th సెలబ్రిటీస్ ఎవరంటే ఇతని ఎవరో కాదు, సుమన్ శెట్టి. మీకు సుమన్ శెట్టి కూడా నేను
చెప్పాల్సిన అవసరం లేదు. సుమన్ శెట్టి కూడా ద బెస్ట్ అండ్ బెస్ట్ కమెడియన్. అలాగే అతని సెకండ్ ఛాన్సెస్ అండి ఇది. నెక్స్ట్ మూవీస్ లోకి అతను ఎంట్రీ ఇవ్వడానికి ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది, బిగ్ బాస్ సీజన్ 9. ఇంకా 5th కంటెస్టెంట్ గా ఈ బిగ్ బాస్ 9 కి తీసుకున్న వాళ్ళలో ఆయిషా శైలి. ఈమె లక్స్ పప్ప అనే సాంగ్ కు ఉండేది ఎవరు అంటే ఈమె కూడా సెకండ్ ఛాన్సెస్ అనుకోండి. ఈమె కూడా ఈ మధ్యలో చాలా మూవీస్ లో కూడా కనపడడం లేదు. ఇంతకుముందు చాలా మూవీస్ లో చేసింది, తెలుగు, హిందీ అంటే చాలా మూవీస్ లో. ఈమె కూడా సెకండ్ ఛాన్సెస్ అనుకోండి. పెళ్ళేమి పిల్లలు కూడా ఉన్నారు ఈమెకు. ఇలా ఇంకా ఈమెకు బిగ్ బాస్ సీజన్ 9 వల్ల ఏమన్నా అవకాశం వస్తాయి అని చెప్పి ఈమెకు కూడా ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంకా సెలబ్రిటీస్ లో మోస్ట్ కాంట్రవర్సీ అయిన శ్రేష్ఠి వర్మ అంటే మీకు అర్థం కాలేదు కదండి. పుష్ప మూవీలో సిగ్నేచర్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ ప్లస్ జానీ మాస్టర్ది కొన్న రీసెంట్ గా వచ్చిన కాంట్రవర్సీ ఉంది కదా అండి, కేసు పెట్టి జరిగింది. అది ఆమె అనండి శ్రేష్ఠి అంటే ఆయన అసిస్టెంటే శ్రేష్ఠి వర్మ. డి కంటెస్టెంట్, బెస్ట్ పర్ఫార్మర్ అండ్ ఆమె మంచి ప్రెజెంట్ కాంట్రవర్సీలో ఉండేది ఎవరు అంటే శ్రేష్ఠి వర్మ. రామ్ రాథోడ్ ఇతను ఎవరంటే రాను బొంబాయికి రాను అనే సాంగ్ యూట్యూబ్ లో మంచి ట్రెండింగ్ అవుతుంది కదా, అతనే అంటే రామ్ రాథోడ్. అలాగా అతన్ని యూట్యూబ్ లో ఈ ప్రజెంట్ మంచి ట్రెండింగ్ లో ఉన్నాడు. ఇలాగే చాలా సాంగ్స్ రాశాడు. అతను మంచి ఫేమస్ అయినాడు. సింగింగ్ దాంట్లో అతన్ని తీసుకున్నారు. అతను మంచి పర్ఫార్మర్, బాగా ఆడగలుగుతాడు కూడా, ఫిజికల్ కూడా చాలా బాగుంటాడు కాబట్టి ఆడగలుగుతాడని అతన్ని సెలెక్ట్ చేశారు. ఇలాగే సంజన గల్లారి ఈమెను కూడా సెలెక్ట్ చేశారు లాస్ట్ లో. ఈ సంజన గల్లారి కూడా చాలా మూవీస్ లో ఉంది. ఈమె కూడా మంచి యాక్టర్, మూవీస్ లో సీరియల్స్ లో చాలా చేసింది కాబట్టి ఈమె కూడా ఒక ఆర్టిస్ట్ గా తీసుకున్నారు. సెలబ్రిటీస్ లో వీళ్ళు 9 మందిని, వాళ్ళని అక్కడ 5 or 6 మొత్తం 15 మందిని ఫస్ట్ బిగ్ బాస్ లో పంపించి, వాళ్ళలో కూడా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఎవరైనా వస్తారో వెంటనే బిగ్ బాస్ హౌస్ లోకి అలేక చిట్టిపీకి పంపించే అవకాశం ఎక్కువ ఉంది. వాళ్ళ అలేక ముగ్గురులో ఎవరో ఒకరిని పంపించే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే ఈమెతో పాటు దువ్వాడ మాధురి గారు కూడా బిగ్ బాస్ కి వెళ్ళే ఎక్కువ మేజర్ అవకాశం ఉంది. కాకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రెజెంట్ వాళ్ళు ఉన్న టైం షెడ్యూల్స్ లో అవి దొరుకుతాయో తెలియదు. వీళ్ళకైతే ప్రజెంట్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ లోనే వీళ్ళందరికీ అవకాశం చాలా చాలా బాగుంది. నేను చెప్పిన ఈ సెలబ్రిటీ నేమ్స్ అండ్ అగ్నిపక్ష సంబంధించిన వాళ్ళు వీళ్ళు పక్కాగా సెలెక్ట్ అయిపోయినారు. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో చెప్పిన అలాగే చిట్టిపిల్లల సార్ లేదా గీత దువ్వాడ మాధురి గారు, వీళ్ళు అవకాశం చాలా బాగుంది. ఇలాగే ఈ బిగ్ బాస్ 9 సీజన్ కు అప్డేట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీకు ఇస్తాను. ఇప్పుడు వరకు జరిగిన అప్డేట్స్ లలో ఇదైతే నాకు మేజర్ గా అనిపించింది. నాకు తెలిసిన ప్రకారం నేను చెప్పేశాను. మీకు ఎవరికైనా కానీ ఈ వీడియో నచ్చటైతే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఓకే బాబాయ్, సీ యూ.